బాగా చెప్పారు కదా. అవునన్నా బాగా చెప్పారన్న. అస్సలకి ఒళ్ళంతా మంటలు మంటలు వచ్చేసినాయి అన్న. నీకేందన్నా? నాకు వచ్చేసినాయి అన్న. మరి మనం కూడా పాష్ గారు చెప్పినట్టు ఉపవాస ప్రార్థన చేద్దాం అన్న. చేద్దాం అన్న. అన్న 3 రోజులు చేద్దాం. 3 రోజులు తమ్ముడు పిల్లోడివి అయినా సరే గట్టిగా బలం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. మోకాలు తెంచకూడదు చెప్తున్నా అన్న. నీళ్ళు అస్సలు తాగకూడదు, మంచి నీళ్ళు కూడా తాగకూడదు. ఓకే సరేనా? రేపు పొద్దున్నే 7ంటికి వద్దాం. 7ంటికా? 7ంటికే. 7 వద్దులే అన్న, 10ంటికి వద్దాం. 10ంటికా తమ్ముడు? నీకు ఓకేనా? ఓకే అన్న. సరే సరేలే 10. నా మోకాలు తెంచకూడదు, గుర్తుపెట్టుకో. సరే అన్న. సరే అన్న. ఏంది ఇంకెవరు రానట్టుకున్నారే? సర్లే మనం ప్రార్థన చేసుకుందాం. వచ్చావా అన్న? వందనాలన్నా. వందనాలన్నా. 5 నిమిషాలు ముందే ఉన్నావుగా. మరి మనం ముందుండాలిగా. ఇట్రా అమ్మా. అన్నా 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 వాళ్ళు తమ్ముడు ఉద్యోగంగా పాడాలి పాటలు. గో ప్రార్థన కళ్ళు మూసుకో, మోకలు తెంచి మాకు. ఏం తినలేదుగా? లేదు అసలు. దహించు అగ్ని వైరావా, అగ్ని జ్వాలగా దిగిరావా. దహించు అగ్ని వైరావా, అగ్ని జ్వాలగా దిగిరావా. అగ్నివై మండించవా, ఆత్మవై నడిపించవా. అగ్నివై మండించవా, ఆత్మవై నడిపించవా. అబ్బో కాళ్ళు బోను పుడుతున్నాయే. మోగాలే అన్న, ఏంది కూర్చున్నావు? మోగాలి లే, పక్కనే ఉన్నట్టుకున్నాడు. అధికారమే పడింది. నా వల్ల కాదు, నేను మళ్ళీ వస్తా. నాతో మాట్లాడే ఆశగా ఉంది ప్రభా. అన్న జోన్ అన్న, ఇప్పుడే వస్తానన్న. 2 నిమిషాలు వస్తాను. మనం ఏడ చేస్తాం ఆ ప్రార్థన, మన వల్ల కాదు. మా అమ్మ ఇంట్లో వెళ్తా రాగి జావ చేసి వెళ్ళింది, కాస్త తాగి వెళ్ళాల్సింది, నీరసం అవుతుంది. మన మోకాలు తెంచకూడదు, మోకాలు లేపు. మోకాలి కాసేపు నుంచి వచ్చండి. మోకరించి ప్రార్థన చేస్తే నీ బాబాలు చూపిస్తాడు. నాతో మాట్లాడయ్యా, కొంచెం కాళ్ళు నా మోకాలు వేయాలి. బయటికి వెళ్ళాడా? మావుడు బయటికి ఏమైనా వెళ్ళాడా? నేను కూడా ఇప్పుడు వస్తాను. 2 నిమిషాలు రావాలి. 2 నిమిషాలు. ఆకలి ఏమో నకలకలాడుతుంది. ఒక్క 2 నిమిషాలు బ్లింకింగ్ ఆర్డర్ పెడితే నూడిల్స్ వస్తాయి. నూడిల్స్ వద్దులే, రాగి జావ బాబు. తమ్ముడు ఇచ్చేయి, తాగేస్తా. మోగాలి. దేవుడు ఏం చెప్పారు? పాస్ గారు ఏం చెప్పారు? అనారోగ్యం ఉన్నోళ్ళు కొంచెం లైట్ తాగొచ్చన్నారు. క్షమిస్తాడు అన్నా. మోగాలి. ప్రార్థన అయిపోయింది. చాలు నేను ఆత్మలో లేదన్నా. అసలు ఎంత అబ్బో మంటలు వచ్చేస్తున్నాయి నా కాళ్ళు, మోకాళ్ళు అయితే అసలుకి. అబ్బా మంటలు నొప్పులు అనుకుంటేవి. నా వల్ల కదా ప్రార్థన ఇంకా చాలే అన్న. చాలు. రేపు వద్దాం. రేపు వద్దాం అన్నా. నిన్న పొద్దున్నే వెళ్తే మధ్యలో ఆగలేసింది. ఇప్పుడే కొంచెం ఏదైనా తినేసి వెళ్తే బెటర్ ఏమో. వద్దు, ఏదన్నా ప్లాన్ చేద్దాం, కానీ ముందు వెళ్ళి ప్రార్థన చేసుకొని ఏదో ఒకటి బంక్ కొడతాం. వెళ్తా గారెలు 2 తిని, 2 అట్లు, 2 ప్లేట్లు పూరి, 4 చపాతీ తిని వెళ్తే కానీ ఉపవాసంలో ఉండలేం. మన వల్ల కాదు ఇంకా.
బావా ఏది బామ్మర్ది ఏందో ఈ మధ్య బేరం లేదు బావా అసలుకి. ఏముందిలే దేవుడే చూసుకుంటాడులే మెల్లగా బేరం వచ్చింది. జనాలు ఎవరు రావట్లేదు. సర్లే నువ్వు గారిలే ఈ లోపు రావాలిగా బావా. అన్నా సాగరనా నా చెప్పనా అన్నా మంచి ప్లేట్ గారె రోస్ట్గా. ప్లేట్ గారా రోస్ట్ వెళ్ళి కూర్చో, గరం గరం పంపిస్తా. మామూలుగా ఉండకూడదు, కరకరలాడాలి. మామూలుగా ఉండే టేస్ట్. ఓకే గ్యారంట అయ్యి మరి ఇంకా వేసే నేను దోశలు వేస్తున్నా. ఏంటి చేసేది? గారిలే కూర్చో. గ్యారేయటానికి అది పేపర్ లేదన్నా. పేపర్ లేదా? సరే సంకెత్తు బా వేసే అంతే, వాళ్ళు చూడట్లేదుగా. ఏయ్, ఏం చేస్తున్నావు? గ్యారన్నా గారె ఎత్తున్నావు లేకపోతే గారి పిండితో ఈ బృతుకున్నావు? గరం గరం ఉంటది. ఏం టేస్ట్ ఉంటుంది. క్రిస్పీ క్రిస్పీ టేస్టా వచ్చేది లేకపోతే కడుపులో కదిలిద్దా? నువ్వు తిను చూడు. ఎన్ని రోజులు స్నానం చేసావు? మామూలుగా ఉండే టేస్ట్. ఏంద్రా ఎన్ని రోజులు చేసావు స్నానం? తొందర కూర్చోపన్న పంపి. వద్దురా. సర్లే నీకు ఎగ్గు దోశ వేస్తాను, కూర్చో. దోశ వేస్తాప మరి. దోశ వేస్తా. అన్నా అవునా? కాన్ రావట్లేదు. ఏం లేదులే, కొంచెం చర్చిలో చిన్నప్పటి నుండి ఇటు వచ్చేలే కానీ నాకు దోశ కావాలి. దోశ కాలినట్టుగా ఉండాలి, దాని మీద ఎగ్ ఉండాలి, దాని లోపల లైట్ ఉల్లిపల్లి, లైట్ ఉల్లిపాయ, ఇంకా కారం వేసినట్టు ఉండాలి కానీ వేయకూడదు అసలు. వేయను. సరే నీకు నచ్చినట్టుగా నన్ను మెచ్చినట్టుగా వేయి, సరేనా? వెళ్ళి కూర్చో, బర్రాన్ వస్తుంది ప్లేట్. సరే ఇక్కడ కూర్చుంటాలే. తింటాడో లేదో కానీ చాలా చెప్పాడు. సరే దోశ నువ్వు దోశ. బాబాయ్ ఆయిల్ లేదు బాబాయ్. ఇదేదో బాగుంది బాబాయ్. సరిపోయిందా? నీది కూడా కొద్దిగా, నీది కూడా కొద్దిగా. మామూలుగా ఉండే టేస్ట్ కస్టమర్కి. అన్నీ అడిగాడుగా, వచ్చేద్దాం. నా దోశ వచ్చిందిరా. ఇదిగో దోశ. ఇదిగో బాయ్, చూడు క్రిస్పీ క్రిస్పీ గారెలు తినండి. ఏంద్రా ఇవి గారెలేనా? మామూలుగా ఉండే టేస్ట్ బాగుంటాయి. మసాలా గారెలు అయ్యి. సన్ఫ్లవర్ ఆయిల్. తమ్ముడు గ్లాస్ నీళ్ళు తాగు. వీడు కూడా వచ్చాడు ఇది టిఫిన్కి. వీడు మళ్ళీ ఏమైనా చర్చిలో చెప్తాడేమో పాస్టర్ గారికి. ఎందుకు వీడితో ముందు డీల్ సెట్ చేసుకోవాలి. ఈ టిఫిన్ డబ్బులు నేనే కడతా. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? బావా మావా బావా అబ్బా వెళ్ళే ఉండవు మయ్యా. బావా నీ టిఫిన్ డబ్బులు నేనే కడతా బావా. అయ్యో నేను కడతా బావా. ఎందుకు వచ్చింది? నాకు ఓ మాట. ఏం మాట? పాస్టర్ గారి చెప్పకూడదు. మరి నువ్వు కూడా ఒక మాట ఇవ్వాలా? చెప్పేందో. నేను ఇక్కడ దోశ తిన్నది అసలు చెప్పమాక. పాస్టర్ గారి తప్ప ఎవరు చెప్పాను. అవుతుంది ఆలుకుంటే నీ పిల్లని నేను కడతాగా, రేపు కూడా నేను కడతా. సరే మరి సైలెంట్గా నువ్వు ఆ గొంతులో ఉంచిరా, నేను ఈ గొంతులో వచ్చేస్తా. ఇంట్లో ప్రార్థన అన్న బాక్సులు పెట్టాలి రా అన్న. తమ్ముడు ప్రార్థన బాక్స్ 5 లైన్లో. అసలు వల్ల కాదు తమ్ముడా. నా రా నాకు 2 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు, వల్ల కాదు. నువ్వు వెళ్ళు. సరే అన్న. టిఫిన్ పని చేసినట్టుగా ఉంది అన్న. అన్న నేను ఇంట్లో ప్రార్థన అంట బాక్సులు పెట్టద్దు రా అన్న. చూసావా నా ఫేస్? 2 రోజులు సరే అన్న. ఎవరు తీసుకెళ్ళు. సరే అన్న బాక్సులు పెట్టాలి రా అన్న. వెళ్ళొద్దాం 5 లైన్లో. అబ్బో మావా నిద్ర వస్తుందిరా. దర్శనాలు అవసరం మనకి. నీకైతే నిద్రలు వస్తున్నాయిరా. డైలీ పొద్దునే మా అమ్మ ఆల్రెడీ చీపురు కట్టతో దర్శనాలు చేసుకుంటుంది. అబ్బో నాకు కూడా ఈడొకడు ముందు వీడికి ఏమైనా పెట్టి చంపేయాలి. మోకరి అన్న మైక్లే. నువ్వేందుకు కూర్చున్నావు మోకరి? వీడికి పొద్దున్నే టిఫిన్ పెట్టలేదు అనుకుంటా మావా. అదే నిజమే, అందుకే మన మీద ఖర్చు కట్టినట్టుకున్నాడు. దర్శనం ఏమైనా వచ్చిందంటావు నీకు? పక్క లైన్లో ఎవరో తిరుగుతున్నట్టు కనపడుతుంది మావా. పక్క లైన్లో తిరుగుతున్నట్టు కళ్ళొస్తుంది. అదే ప్లేట్ పట్టుకొని మావా పైన జాయింట్ మావా. అబ్బో కర్రీ బిలో ఉంది మావా. అబ్బా నాకు లాలీపప్పులు కనిపిస్తున్నాయి. ఏం కనపడుతున్నాయి? చికెన్ లాలీపప్పులు. ఎప్పుడు తిండి మీద వేసే దరిద్రుడికి. మర్చిపోతున్నాను ప్రభా. అయ్యా ఏసయ్యా ఏసయ్యా చాలా అయ్యా ఏసయ్యా ప్రభు వినసొంపుగా ఉంది ప్రభా. అయ్యా నీ స్వరూపం చాలా. రాజు రాజు ఏమైందిరా? ఏంది నా ఏంది ఏమైంది? దేవుడు నాతో మాట్లాడాడన్నా. మాట్లాడా? అవునన్నా, దేవుడి స్వరం విన్నానన్నా. విన్నానన్నా. నా చాలా బాగుందన్న దేవుడి స్వరం.
చాలా మధురంగా ఉందన్న. దేవుడు నాతో మాట్లాడుతుంటే అసలు నాలో ఉన్న బాధలు అన్నీ మర్చిపోతున్నా అన్న. అసలు నాకు ఇంకేం గుర్తుండట్లేదన్నా. అవునా? నిజంగా అన్న దేవుడు మీతో ఏమన్నా మాట్లాడారన్నా? అంటే నువ్వు ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఏందన్నా ఇది, మనకి ఏం రాలేదన్నా. నీ బతుకు జడ నువ్వు ఉండవు, ఏదేం చేసుకొని చచ్చిపోరాదు. నీ వల్ల నన్ను నాశనం చేస్తున్నావు. లే నీవు వద్దు, నీ సవాసం వద్దు. ఏసయ్యా ఏసయ్యా అది కాదు, వాడికి దర్శనంలో ప్రముఖలతో నిన్ను కొడతా. ఇప్పుడు చేయి ప్రార్థన. ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. మా అమ్మ జావ పెట్టింది ఇంట్లో వెళ్ళాలి. మా రేపు పెందల కాడ వద్దాం అన్న. మీరు కూడా ప్రార్థన చేయండి అన్న, ఉపవాసం. దేవుడు మళ్ళీ మాట్లాడతాడు మీతో కూడా. సార్ నువ్వు అరే నువ్వు ఇంటికి వెళ్ళరా. సరే అన్న, నువ్వు వెళ్ళరా. సరే వెళ్ళురా. బావా చెప్పు మామ. వాడికంటే వచ్చేసింది దర్శనాలు, మన పరిస్థితి ఏంటంటావు? రేపు చివరి రోజు. అవును, ఆఖరి దీపం వెలిగించేద్దాం. పక్కన వాడు మా బామ్మర్ది గడి పెళ్ళి అంట. 4 లెగ్ పీసులు, లాలీపాప్లు, చికెన్ ఫ్రైలు అన్నా, పీతలు కూడా పెడతారంటన్నా. రేపొద్దు నిన్ను అక్కడ ఏంచుతారు కూడా అన్న. ఏం చేద్దాం చెప్పాను సార్. చివరి రోజు అన్నా ఏం తినకుండా ప్రార్థన చేసుకున్నాం అన్నా. నిజంగానన్నా వాడు చేతబడి వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తున్నాను. నీకు చేస్తే పోయిద్ది, దాని ఇద్దరు వెళ్ళిపోద్ది. ఇంకా నేను ఇంత కాదు నిజంగా, నేను ఈరోజు రేపు ఉపవాసం ఉంటా అంతే. ఉంటాడు వీడు, పక్కన ఇలా చెమ్ములు కొట్టేసేవాడు. వందనాలన్నా. అన్న వందనాలు. వందనాలన్నా. ప్రార్థన చేసుకో అన్న. మీ ముఖం వెలిగిపోతుందన్న. దేవుడు ఏది వాడు పాన్స్ పౌడర్ మొత్తం రాసుకొని వచ్చాడు. ఏసయ్యా ఈ ఒక్క రోజు అయ్యా దర్శనాన్ని అయ్యా సహాయం చేయి ప్రభా. అయ్యా నీ ఫేస్ చూపించయ్యా. అయ్యా నీ స్వరాన్ని వినిపించయ్యా. అయ్యా సహాయం చేయి ప్రభా. ఒక్కసారి ప్రభా. అయ్యా ఒక్కసారి చూపించు ప్రభా. అయ్యా నీ స్వరాన్ని వినిపించయ్యా. అయ్యా మాట్లాడు ప్రభా. సహాయం చేయి ప్రభా. సహాయం చేయ ప్రభా. మాట్లాడయ్యా. అయ్యా నీ దర్శనాలు చూపించు ప్రభా. అయ్యా నీ దర్శనాన్ని చూపించయ్యా. నువ్వు మాట్లాడుతావు, నువ్వు కనిపిస్తావు అనుకుంటున్నానయ్యా. నువ్వు కనిపించయ్యా. మాట్లాడుతున్నానయ్యా. ఆమేన్. మోగరి అన్న, మోగరి ప్రార్థన లాస్ట్ రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. మోగరి అయిపోలేదా? యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏరా రాజు వచ్చిందా దర్శనం? వెనక్కి తిరగకుండా వెళ్ళిపో నువ్వు. ఏరా దర్శనం అన్నా. బావా పొద్దున్న ఏం తినలేదు బావా, అదే గుర్తొస్తుంది. ట్రై చేశాను, ఉపవాసం ఉన్నాను, గట్టిగా ఉన్నాను, మోకాలు కూడా తింటలేదని. కాళ్ళు చూడు ఎట్లా నెప్పుడుతున్నాయి. మీ అమ్మేంద్ర నాకు ఎగ్గట్లు వేసాడు ఇంట్లో, వాడు తినొచ్చాడని చెప్పింది. ఒత్తిదే తిన్నా. సరేలే, ఎంత చేసినా మనకు దర్శనాలు రావట్లా. రాదు. వాడు 3 రోజులు గట్టిగా ఉన్నాడు. మనం 2 రోజులు తింటానే వచ్చాం. నిజమే అన్న. ఈసారి 3 రోజులు మనం గట్టిగా ఉండి అన్న దేవుడి దర్శనాన్ని చూద్దాం. సరే అన్న. సరేనా? ఇక నుంచి ఉంటానన్న, ఖచ్చితంగా ఉంటానన్న. సరే, ప్రార్థన చేసుకుందాం అన్న. ప్రార్థన చేసుకుని పోదాం అన్న. ప్రార్థన చేసుకుని పోదాం. ఇప్పుడు దాకా చేసాం రా, రేపు చేస్తాంగా. సరే మరి.